వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఈ రోజు తెలంగాణలో చాలా హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే, ఆంధ్రలో కంటే తెలంగాణను దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబం. ఇది ముమ్మాడికి వాస్తవం. తెలంగాణ జై తెలంగాణ నినాదంతో ఎమోషనల్ క్రియేట్ చేసి జై తెలంగాణను పక్కన పడేసి జై భారత్ నినాదాన్ని ఎత్తుకొని మళ్ళీ జై తెలంగాణ కంటే ఇలా జై భారత్ నినాదం ఎత్తుకొని కూడా ఇవాళ మళ్ళీ జై తెలంగాణ అనే తెలంగాణకి ఏదో ప్రమాదం వచ్చినట్టు, తెలంగాణకి ఏదో అది జరిగిపోయినట్టు మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ రగిలించాలనే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నాడు. ఆయన కుట్రలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబ కుట్రలు ఉన్నాయి. సో ఈ కుటుంబ కుట్రలు, కేసీఆర్ కుట్రలు, ఫామ్ హౌస్ కుట్రలు ఏవైతే ఉన్నాయో అది మనం చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహం మీద ధ్వంసం, ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తూ అట్లా రెచ్చగొట్టాలని ప్రయత్నం, మళ్ళీ జై తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికి తెలంగాణలో ఉన్న ప్యాకేజ్ స్టార్లను పట్టుకొని ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఒక పెద్ద ప్యాకేజ్ స్టార్ ఇవాళ ఉచ్చబోసినా కూడా పైసలు ఏదైనా పోయి మూత్రశాలలో ఉచ్చబోసి కూడా నాకు పైసలు వేయండి, నా అలా పోసిందని చెప్పేసి రకం ప్రొఫెసర్ నాగేశ్వర్. సో ప్రొఫెసర్ నాగేశ్వర్ జీతం తీసుకునేది ఇక్కడ ఉస్మానియాలో, ఎక్కడెక్కడ మొత్తం క్లాసులు చెప్పాడు, ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ పైసలు తీసుకున్నాడు అనే విషయాన్ని ఇలా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ దోపిడి దొంగలు తెలంగాణలో ఈ చెంచాగిరి చేసేటోళ్ళు, ఈ ప్యాకేజ్ స్టార్లతోనే తెలంగాణ పెను ప్రమాదంలో పడింది. పెను ప్రమాదంలో ఓడిపోయి తెలంగాణలో బహుజనుల గురించి మాట్లాడకుండా, తెలంగాణలో 56% బీసీల గురించి మాట్లాడకుండా, 22% ఎస్సీల గురించి మాట్లాడకుండా, 12% మైనార్టీల గురించి మాట్లాడకుండా, 10% ఎస్టీల గురించి మాట్లాడకుండా, మహిళల గురించి మాట్లాడకుండా, తెలంగాణ భూమి సమస్య గురించి మాట్లాడకుండా, ఉద్యోగ సమస్య గురించి మాట్లాడకుండా, తెలంగాణ వనరుల గురించి మాట్లాడకుండా, తెలంగాణలో విధ్వంసం ఎంతైతే దోపిడీ జరిగిందో మొత్తం 60 ఏళ్ళ ఈ ఆంధ్ర వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దోపిడీ కంటే ఈయన 6 ఏళ్ల పరిపాలన, ఈ 10 ఏళ్ల పరిపాలనలో ఈయన 6 ఏళ్లలోనే అంతకంటే ఎక్కువ 600 రెట్లు దోపిడీ చేసిన చరిత్ర కేసీఆర్ది. సో అట్లాంటి కేసీఆర్ కుటుంబము లక్షల కోట్ల రూపాయల దోపిడీ చేసి ఇలా తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి తిరిగి మళ్ళీ అధికారులకు రావాలనే ప్రయత్నం కుట్ర చేస్తున్నాడు. ఆ కుట్రలో భాగంగానే ఇలా ఫామ్ హౌస్ కుట్రలన్నీ బయటపడ్డాయి. ఆ ఫామ్ హౌస్ కుట్రలో భాగంగానే ఇవాళ కవిత కూడా బయటకు వచ్చేసింది. సో కవితను బయటకు పంపి కవితను ముఖ్యమంత్రి కాకుండా చేయాలనే ఒక కుట్ర. ఎందుకంటే కవిత ఉంటే కేటీఆర్కి అడ్డం. సో కాబట్టి తనకు అక్కడున్న మొత్తం ఆస్తుల పంపకాల గొడవలు, ఆ గొడవలలో కవిత అధికారం కావాలనే గొడవ, డబ్బులు కావాలనే గొడవ, ఆ కుటుంబం గొడవలన్నింటి నుంచి బయటపడడానికి కవితను బయట పంపారు. ఇప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి ఏ కుట్ర అయితే జరుగుతుందో ఆ కుట్రలో భాగంగానే తెలంగాణ మీద మరో కుట్ర చేస్తున్నారు. ఆ మరో కుట్ర ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ని రగిలించడానికి ఈరోజు ఎన్టీఆర్ విగ్రహాల మీద దాడి చేపిస్తున్నారు వాళ్ళే. ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి ఈ సమైక్యవాదిని తీసుకొచ్చి తెలంగాణ ఆత్మగా చిత్రీకరిస్తున్నది వాళ్ళే. ఇలా అట్లాగే ఎవరైతే కొంతమంది బ్రోకర్ పనులు చేస్తున్నారో తెలంగాణ ఉద్యమకారుల పేరు మీద, వాళ్ళంతా ఆ బ్రోకర్లంతా కూడా ఇవాళ ఏం ప్రయత్నం చేస్తున్నారంటే ఇలా మొత్తంగా ఫేక్ వాళ్ళని ఇలా తెలంగాణ ఆత్మగా, ఫేక్ ఉద్యమకారులను తెలంగాణ ఆత్మగా, ఫేక్ ప్రొఫెసర్లను, ఈ ఫేక్ నాయకులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తెలంగాణ నిజమైన ఉద్యమకారులుగా ఇలా చిత్రీకరిస్తూ తెలంగాణ వనరులను దోపిడీ చేసిన కుటుంబం విషయం మాట్లాడకుండా, చర్చించకుండా, తెలంగాణ భూములను, తెలంగాణలో మొత్తం పేదల భూములు 24 లక్షల ఎకరాల భూములు ధరణి పేరు మీద సుమారు 20 లక్షల ఎకరాలు కొట్టేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని కాదా? కేసీఆర్ చేసిన దోపిడీ ఇలా కనబడతలేదా? పేదల భూములు, అసైన్డ్ భూములు, ఇలా ఇనాం భూములు, ఇలా నిజాం ఇచ్చిన భూములు, ఇందిరాగాంధీ ఇచ్చిన భూములు, ఏమైనా పేదల భూములు, ఈ పేదల భూములు కొట్టేసింది కేసీఆర్ కుటుంబం కాదా? కేసీఆర్ కుటుంబం కొట్టేసిన ఈ పేదల భూముల పరిస్థితి ఏంది? వాటిని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? ఇలా రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేయట్లేదు. రేవంత్ రెడ్డి తీసుకురావాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంది. ఈరోజు తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద మళ్ళీ అధికారానికి వైపు అడుగులు వేస్తూ సామాజిక తెలంగాణ గురించి మాట్లాడకుండా, సామాజిక న్యాయం గురించి మాట్లాడకుండా, సామాజిక తెలంగాణ అనకుండా, సామాజిక తెలంగాణ అన్నోని నాలాంటి వాడిని ఎక్కడ వాయిస్ రాకుండా, ఎక్కడ వాళ్ళ యొక్క కనీసం నా ఛానల్ యొక్క రేటింగ్ పెరగకుండా ఇలా ఏం చేస్తున్న అనేక కుట్రలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కుట్రలు, ఈ తాబేదారులు, అగ్రకులాల తాబేదారులు, కేసీఆర్ కుటుంబ తాబేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇవాళ కుట్ర చేసేసి సామాజిక తెలంగాణకు పూర్తి స్థాయిలో అడ్డం పడుతూ మళ్ళీ కేసీఆర్ అనే ధోరణు, ఇవాళ వెలమ ధోరణు తీసుకొచ్చి అధికారంలో తీసుకొచ్చి కూర్చుని చూస్తున్నాడు. ఒకవైపు రేవంత్ రెడ్డి అనే పటేల్ మళ్ళీ రెండవసారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నట్టు, అదేవిధంగా ఇవాళ వెలమ ద్వారా కేటీఆర్ని రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం కేసీఆర్, మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నం కేసీఆర్ తర్వాత జరుగుతుంది. ఇదంతా తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద. అక్కడ జగను సమైక్యవాద ముసుగులో జగను
ఇవాళ తెలంగాణ వారి ముసుగులో ఇక్కడ కేసీఆర్. ఈ ఇద్దరి కుట్రల ఫలితంగానే ఈరోజు తెలంగాణ గురించి మాట్లాడకుండా, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన నా లాంటి వాళ్ళు సామాజిక తెలంగాణ జేఏసీ చైర్మన్గా ఉండి తెలంగాణ వస్తే, భౌగోళిక తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడరు, మన బతుకులు బాగుంటాయి, మన బతుకులు బాగుపడాలంటే ఈ తెలంగాణలో ఉన్న మొత్తానికి ఉన్న ఖనిజ వనరులను, ఈ తెలంగాణలో ఉన్న నీటి సంపదను, ఈ తెలంగాణలో ఉన్న మొత్తం ప్రైవేటు సంస్థల లాభాలను, ఈ తెలంగాణలో ఉన్న భూములను, ఈ తెలంగాణలో ఉన్న ఐరన్ ఓర్ను, ఈ తెలంగాణలో ఉన్న ఖనిజ సంపదను అన్నింటినీ కాపాడుకొని మొత్తం భారతదేశంలో నంబర్ 1గా డెవలప్ చేయొచ్చు. అట్లాంటి తెలంగాణను ఇవాళ మొత్తం అప్పుల కుప్పగా మార్చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చి ఈరోజు దుర్మార్గంగా తెలంగాణకు మరొకసారి కేటీఆర్ రూపంలో ముఖ్యమంత్రి వెలమదూరం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న చరిత్ర ఇవాళ కేసీఆర్ కుటుంబానికి. సో కేసీఆర్ కుటుంబం ఒకవైపు మళ్ళీ దొరసాని వచ్చాము నేనే ముఖ్యమంత్రి కావాలంటది టీఆర్ఎస్ పేరు మీద, మరి దాన్ని టీఆర్ఎస్ పేరు మీద రెచ్చగొట్టాలని ప్రయత్నం ఆమె ఒక ప్రయత్నం చేస్తున్నది. మళ్ళా ఇవాళ తెలంగాణను బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమాన్ని లేపింది ఆయనే, తెలంగాణ ఉద్యమాన్ని పండబెట్టింది ఆయనే, తెలంగాణ అవసరం లేదు ఈ దేశంలో ప్రధానమంత్రి అవుతానన్నది ఆయనే. మళ్ళీ ఇవాళ తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ పేరు మీద ఇవాళ కుట్రలు చేస్తూ ఇలా ఎమోషన్స్ క్రియేట్ చేసేసి ఈరోజు అన్యాయంగా నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు, నిజంగా తెలంగాణ కోసం పాటుపడ్డ సామాజిక తెలంగాణ ఉద్యమకారులకు, నిజంగా తెలంగాణ కోసం త్యాగం చేసిన కవులు, కళాకారులు, మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించకుండా ఆయన ఎవరైతే తాబేదారులు ఉన్నారో కేసీఆర్కు తాబేదారులు ఉన్న కొంతమందికి మాత్రమే బెనిఫిట్ చేసేసి అదే తాబేదారులు తిరిగి మళ్ళీ ఇవాళ వచ్చి ఇలా తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద ముందుకు వస్తున్నారు. ఈ కుట్రలను ఖచ్చితంగా ఛేదించి తీరుతాం, నాతో కలిసి రావాలని చెప్పేసి నేను విటల్ ఈ సందర్భంగా D6 ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సామాజిక తెలంగాణ గురించి ఈ మధ్య కాలంలో చాలా మళ్ళీ మనోడు మాట్లాడుతున్నాడు. నేను మొదటి నుండి మాట్లాడాను, సామాజిక తెలంగాణ కోసం కొట్లాడాను, బీసీ ముఖ్యమంత్రి కోసం నా 12 ఏళ్ల సర్వీస్ని త్యాగం చేసిన చరిత్ర నాది. ఇవాళ మళ్ళా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం కోసం, సామాజిక తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ప్రొఫెసర్గా ఇలా ప్రజల ముందు నిలబడ్డాను. ఇలా మనవాడు ఇలా వస్తున్నందుకు ఆంధ్రలో కంటే కేసీఆర్ దోచుకున్నది ఎక్కువ అనే విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు మన తెలంగాణ విటల్ 100% చెప్పిన దాంట్లో 100% నేను ముమ్మాటికి సత్యం ఉంది. తెలంగాణ విటల్ మాటల్లో చూస్తే మనం ఇలా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి తెలంగాణలో ఏం జరుగుతుందో విందాం. ఖమ్మంలో కొంత ఉంది కోల్పేటలో, మరి అయినా కూడా ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయనకి కార్పొరేటర్లు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎమ్మెల్సీలు ఉన్నారా? ఎందుకు వస్తున్నాడు అంటే తెలంగాణ వాదాన్ని వీక్ చేసింది కేసీఆరే. ఒకప్పుడు సమైక్యాంధ్ర అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ అంతా కుట్రలు చేసినా కూడా భయపడని తెలంగాణ వాదులు ఎందుకు ఇలా భయపడుతున్నారు? పవన్ కళ్యాణ్ రాగానే ఎందుకు షేక్ అవుతున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్నారంటే ఇక్కడ మున్నూరు కాపు సామాజిక వర్గం అనేది ఉత్తర తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ కొన్ని చోట్ల బలం ఉంది. ఆల్రెడీ బీజేపీ ఈరోజు చాలా స్పష్టంగా మనకు తెలంగాణలో అడుగు పెడుతున్న పవన్ కళ్యాణ్ మాటల్లో అంటే ఈ తెలంగాణ అగ్రవర్ణాల జాగిరి కాదు, ఇది బహుజనుల జాగిరి, ఇది భూమిపుత్రుల జాగిరి. ఇలా ఆ మున్నూరు కాపు సామాజిక వర్గం కానీ, బీసీల ముఖ్యమంత్రి కావాలనే తపన కానీ, లేదంటే బహుజనుల తెలంగాణ కావాలనే తపన కానీ ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ రోజు ఈ తెలంగాణ ద్రోహులు ఎవరైతే దొరలు ఉన్నారో, పటేలు ఉన్నారో, ఈ దొరలు, ఈ మన తెలంగాణ దోపిడీదారులు వాళ్ళ ఆంధ్రుల కంటే 100 రెట్లు దోపిడీ చేసిన తెలంగాణ చరిత్ర కేసీఆర్ది, ఇవాళ దోపిడీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది. సో ఈ పటేళ్ళు దొరల వల్ల మనకు ఒరిగేది ఏమీ లేదు. ఖచ్చితంగా మనం వస్తేనే, మన వర్గాలు వస్తేనే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతున్న విషయంలో చాలా స్పష్టత ఇవాళ ఉన్నది. దాని మొదటి నుండి కూడా స్పష్టంగా నేను చెప్తున్నాను. ఇవాళ తెలంగాణకు ఇవాళ చంద్రబాబు వచ్చి మేము సామాజిక తెలంగాణ అంటే గతంలోనే 2012లోనే మద్దతు ఇచ్చినాం. 2012లోనే చంద్రబాబును రాళ్లతో కొట్టినప్పుడే మద్దతు ఇచ్చినాం సామాజిక తెలంగాణ అన్నందుకు, బీసీ ముఖ్యమంత్రి ఆర్ కృష్ణ ప్రకటించినందుకు. ఈ రోజు కూడా మళ్ళీ సామాజిక తెలంగాణ కనుక చంద్రబాబు నాయుడు వచ్చినా సరే సమర్థిస్తాం. 100% మాకు కావాల్సింది సామాజిక తెలంగాణ, దొరల తెలంగాణ కాదు. మాకు కావాల్సింది మా వర్గాలకు న్యాయం. మా వాళ్ళు భూమి లేకుండా, భుక్తి లేకుండా, కనీసం 5 రూపాయలకు భోజనం లేకుండా నిరుద్యోగులు బతున్నారు. 5 రూపాయల భోజనం చేస్తూ నిరుద్యోగులు బతున్నారు. ఒక ఉద్యోగం లేదు ఉస్మానియాలో, ఒక్క ఉద్యోగం లేదు ఇప్పటి వరకు నేను చెప్తున్నాను. 20 ఏళ్ళు ఉస్మానియాలో పనిచేసిన ఒక్క ఉద్యోగం నింపని చరిత్ర కేసీఆర్ది. మరి అధికారం 10 ఏళ్ళు అనుభవించి కేసీఆర్ ₹1 ఉస్మానియాకి ఇవ్వకుండా ఉంచిన చరిత్ర కేసీఆర్ది. అట్లాంటి దుర్మార్గుడు
ఇవాళ తిరిగి తన కొడుకును మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఈరోజు ఆయనే తెలంగాణ ఉద్యమాన్ని రగిలించి నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు. నీళ్లు మాకు రాలేదు, భూములు లేని మాకు నీళ్ళు ఎందుకని మీ ఆ రోజే జయశంకర్ గారిని అడిగాను. మాకు భూములు లేవు, ఇక్కడికి భూములు పంచలేదు. మరి నిధులు వాళ్ళ కుటుంబానికి పరిమితం అయిపోయినాయి. ఇలా వాళ్ళకు గంజి గతి లేని వాళ్ళు ఇలా బెంజలు తిరుగుతున్నారు, చెప్పులు గతిన వాళ్ళు ఇలా ఎక్కడ బూర్జ్ ఖలీఫా ఇలా ఆమె బ్యూటీ పార్లర్గా ఉండి బూర్జ్ ఖలీఫాలో బంగ్లాలో కొని ఆమె ఇవాళ వచ్చి తెలంగాణ అంటున్నది, సామాజిక న్యాయం అని మాట్లాడుతున్నది. మరి ఇవాళ చెప్పులు గతి లేని హరీష్ రావు ఇలా 1000 కోట్ల అధిపతి అయిండు. చెప్పు కేటీఆర్ నా చుట్టూ తిరిగి అన్న నాకు మాట్లాడి ఇచ్చే అవకాశం అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ తిరిగిన కేటీఆర్ ఇలా 1,00,000 కోట్ల అధిపతి అయ్యి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రికి తను కావడానికి అనేక కుట్రలు చేస్తున్నాడు. ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను రెచ్చగొట్టి ఈరోజు బండి సంజయ్ కుటుంబం మీద నెట్టేసినాడు. బండి సంజయ్ కుటుంబం మీద ఇలా ఒక బీసీ అయిన బండి సంజయ్ కుటుంబం ఆయన చేసింది తప్పే, కానీ వాళ్ళ ఇట్లాంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళని మొత్తం రెచ్చగొట్టి ముంగడబెట్టి ఈరోజు వాళ్ళని బదనాం చేసి చివరికి వాళ్ళకి టికెట్ లేకుండా వాళ్ళని రోగడే ప్రయత్నం కూడా చేసే ప్రయత్నం కుట్రలు జరుగుతాయి. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్ ఆఫీసర్ కూడా చదువుకున్నవాడు, విద్యావంతుడు కాబట్టి వాళ్ళని ఈ దొరలు ఎదగనియరు. కాబట్టి ఆయన బీఎస్పీ నుండి రావడమే అది అయిపోయింది అంటే ఇవాళ వచ్చి తిరిగి మళ్ళీ ఈ వాళ్ళ కుట్రల్లో బలవుతున్న చరిత్ర కనపడుతున్నది. ఇవాళ అదే రేవంత్ రెడ్డి ఆయనకు ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఆయనకు అది లేకుండా చేశాడు, ఏది ఇలా సెక్యూరిటీ లేకుండా చేశాడు. ఇవన్నీ చూసుకుంటూ పోతే మనకు అర్థమవుతుంది అంటే కాంగ్రెస్ లో కానీ బీఆర్ఎస్ లో కానీ బీజేపీలో కానీ మళ్ళీ అగ్రవర్ణ పార్టీల ఈ అన్నిట్లలో కూడా ఏంది అంటే మనం బడుగు బలైన వర్గాలను వాడుకొని వదిలేయడమే తప్ప వాళ్ళకు అధికారం ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా బహుజన తెలంగాణ, సామాజిక తెలంగాణ ఆంధ్రుడు అంటాడా, లేదా రాయలసీమోడు అంటాడా, లేకపోతే ఇంకా ఉత్తరాంధ్రుడు అంటాడా, లేదంటే కనీసం ఢిల్లీ వాడు అంటాడా, బీహార్ వాడు అంటాడా, మధ్యప్రదేశ్ అంటాడా, బొంత పురుగునైనా కగోలించుకొని మేము బహుజన తెలంగాణ కోసం, సామాజిక తెలంగాణ కోసం కట్టుబడి ఉంటాం. ఇలా తెలంగాణ సెంటిమెంట్ని రగిలించింది మీరే, తెలంగాణను చల్లార్చింది మీరే, ఇవాళ తెలంగాణను దోపిడీ చేసింది మీరే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఆ ఉమ్మడి ఎవరైతే రాయలసీమ పటేళ్లకు లేదా ఆంధ్ర దొరలకు ఉడిగ చేసింది మీరే, తెలంగాణను దోపిడీ చేసింది మీరే. ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ రగిలిస్తున్నది మీరే. ఇక్కడ తెలంగాణలో ఉన్న బహుజనుల యొక్క మేధావులు, కళాకారులు, కవులు, ఉద్యమకారులు ఇవాళ వాళ్ళ బతుకులేంది. ఇవాళ వాళ్ళకి కనీసం గజం జాగా ఇచ్చిరా మీరు, కనీసం వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చారా మీరు, వాళ్ళకు కనీసం ఒక మంచి పథకం ప్రవేశపెట్టినా మీరు, ఇవన్నీ ఏమి చేయని మీరు ఇవాళ తెలంగాణ సెంటిమెంట్ను రగిలించి అటు కేసీఆర్ కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఇవాళ అగ్రవర్ణాలు కుట్ర చేస్తూ తిరిగి వాళ్ళే అధికారంలోకి వచ్చే ప్రయత్నం. వెలమారెడ్డి వర్సెస్ గా మారింది తెలంగాణ ఉద్యమం. కాస్త మళ్ళీ వెలమారెడ్డి ఇద్దరి మధ్యలోనే ఇలా వాళ్ళ అధికారాన్ని పంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. విపరీతమైన దోపిడీ చేసింది ఈ వర్గాలే, ఈ అగ్రవర్ణాలే. ఈ అగ్రవర్ణాల దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా తమ్ముడు ఎవరైతే ఉన్నారో మన తెలంగాణ విఠల్ చాలా ముమ్మాటికి వాస్తవం చెప్తున్నాడు. ఆంధ్రుల కంటే కేసీఆర్ కుటుంబమే ఎక్కువ దోచుకున్నది అనేది 100-200% నిజం. ఆ నిజంలో ఇవాళ దోచుకున్న దాంట్లో కవితమ్మ ఉన్నది. ఇవాళ కవితమ్మ పెట్టిన టీఆర్ఎస్ అనే కొత్త పార్టీ కూడా అది దోపిడీ దొంగల పార్టీ. కాబట్టి దోపిడీ దొంగ అయిన కవితమ్మని నమ్మద్దు. అలా వాళ్ళ నాయనను వాళ్ళ అన్నను ఎవరిని ఈ కుటుంబాన్ని దాచుకున్న కుటుంబాన్ని విధ్వంసం చేసిన కుటుంబాన్ని నమ్మితే మళ్ళీ దుర్మార్గమే జరుగుతుంది. కాబట్టి బీఆర్ఎస్ అధికారంకు రాకుండా ఇలా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణలో బహుజన రాజ్యం బీసీ ముఖ్యమంత్రి సాధన తన ఫస్ట్ ఇయర్లో 2వ సంవత్సరం ఎస్సీ, 3వ సంవత్సరం ఎస్టీ, మైనార్టీ, మహిళ ఈ 5 వర్గాలకు 5 సంవత్సరాల్లో అధికారం ఇచ్చే లక్ష్యంగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో పనిచేస్తాం. కలిసి వచ్చే శక్తులను కలుపుకుంటాం. సామాజిక తెలంగాణ కోసం మాట్లాడుతున్న వాళ్ళు కావచ్చు, అది మేధావులైనా, కవులైనా, కళాకారులైనా, ఈవెన్ అగ్రవర్ణాలైనా, ఎవరైనా సరే వాళ్ళని కౌలించుకుంటాం. బొంత పురుగునైనా కౌలించుకుని తెలంగాణ కోసం ఎట్లయితే కేసీఆర్ ప్రయత్నం చేసాడో అట్లాగే మేము కూడా ఇలా సామాజిక తెలంగాణ కోసం బొంత పురుగునైనా కౌలించుకుంటాం. బొంత పురుగుతో స్నేహం చేస్తాం. ఏ పార్టీడైనా సరే రేపు బీజేపీ పార్టీ కూడా వచ్చి సామాజిక తెలంగాణకు మేము మద్దతు ఇస్తామంటే మేము వెనకాడే ప్రశ్నే లేదు. అందరి మద్దతు తీసుకొని సామాజిక తెలంగాణ సాధిస్తాం. సామాజిక తెలంగాణ సాధించడమే లక్ష్యంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ఆర్పీఐ పార్టీ అధ్యక్షునిగా సామాజిక తెలంగాణకే కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా ఉంటాం. రానున్న రోజుల్లో అందరితో కలిసి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తాను. ఈ విషయంలో మీరు కూడా
కామెంట్ చేయండి. ఇవాళ ఇంత దోపిడీ, ఇంత దుర్మార్గం, ఇంత విధ్వంసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జరగలే. ఈ తెలంగాణ 10 జరిగినంత విధ్వంసం, అట్లాగే ఈ 2.5 సంవత్సరాలు జరుగుతున్న విధ్వంసం, ఈ దుర్మార్గం, ఈ దోపిడిని అరికట్టకపోతే మన బతుకులు ఆగమైపోతాయి. 90-80% ఉన్న బహుజనుల బతుకులు ఆగం చేసుకుందామా? మన తెలంగాణను సాధించుకుందామా? మన అధికారాన్ని మనం స్వయం పాలన మనం తెచ్చుకుందామనే విషయంలో మీరు కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్పీఐ పార్టీ సామాజిక తెలంగాణకు మాత్రమే కట్టుబడి ఉంది. ఈ రాజకీయ కూటమి సామాజిక తెలంగాణకు మాత్రమే కట్టుబడి ఉంది. ఖచ్చితంగా అది సాధించే దిశగా అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్.